చాలా మంది మార్కెట్ డౌన్ అయిందని చెప్పి డిసప్పాయింట్‌లో ఉన్నారు. అవును. సో, మీరేమో చూస్తే ఈ మధ్య కాలంలో బాగా మీ పేరు బయట వినిపిస్తుంది. అవును. మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ కావచ్చు యాహ్! అండ్ మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. హ్మ్. అంటే హ్మ్. ఎప్పటికైనా మార్కెట్ ఉంటుందని ఒక నమ్మకంతోటి మీరు ముందుకెళ్తున్నారు. అవును. సో, ఏంటి మొత్తానికి దీని సీక్రెట్ ఏంటి? ఈ సీక్రెట్ ఏం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్. హ్మ్. సో, అండి రియల్ ఎస్టేట్ ఎప్పుడు అంటే ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎళ్ళినా కూడా ఎక్కువ ఇదే యూజ్ చేయకూడదు. హార్ట్ కూడా యూజ్ యెస్. చేయాలి మనం. రైట్. ఎందుకు అంటే పడిపోయింది, ఇట్స్ పడిపోయింది, పడిపోయింది అని చెప్పి పడిపోయింది ఆ నెగెటివ్ థింకింగ్‌కెళ్ళొద్దు. ప్లస్ ఇట్స్ నా మనీ, మీ మనీ కాదు క్లయింట్స్ మనీ అది. యెస్. వి ఆర్ సపోజ్డ్ టు ప్రొటెక్ట్ దట్ మనీ. అవి గ్రో అవ్వాలి క్లయింట్ మనీ. రేపు వాళ్ళ డ్రీమ్ హౌస్ అక్కడ సైట్‌లో కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. సో, అలాంటి వెంచర్ నేను వాళ్ళ ముందుకు తీసుకొచ్చాను. సో, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అలా కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఐసోలేటెడ్‌గా ఈవెన్ ఈవినింగ్ టైమ్స్ లైట్ ఫెయిల్ అయితే భయపడే లాంటి ఏరియాస్‌లో కూడా వెంచర్స్ చేసి ఇంతకాలం మనం కానీ అమ్మేసాం. ఈ మధ్య కాలంలో మీరు బాగా బిజినెస్ చేస్తున్నారని చెప్పి బయట టాక్ ఉంది. అవునండి. సో, కస్టమర్స్ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే చాలా మందికి మాకు సేల్ లేవని కొంతమంది చెప్తుంటే, యాహ్! కొంతమంది మార్కెట్ పూర్తిగా పడిపోయింది అంటున్నారు. మరి మీకెట్లా సాధ్యమైంది? అంటే కస్టమర్ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? సరైన గైడ్‌లైన్స్ లేక వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదా అంటే మీరేం చెప్తారు? యాహ్! నేను అదే చెప్తున్నాను. క్లయింట్స్ ఆర్ రెడీ అండి. మనీ లేదు అనేది ఎక్కడా లేదు. మనీ చాలా ఉంది. క్లయింట్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్రయారిటీ ల్యాండే ఫస్ట్ ప్రయారిటీ. బట్ ప్రాపర్ లొకేషన్, ప్రాపర్ గవర్నమెంట్ పాలసీ. సీ ఎందుకు మనం వేసే లేఅవుట్సు 10 ఇయర్స్ తర్వాత కాదు, 20 ఇయర్స్ తర్వాత వెళ్ళినా కూడా అక్కడ ఒక సింగిల్ హౌస్ కూడా ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడో ఏస్తున్నాం లొకేషన్. హ్మ్. ఎక్కడో పెడుతున్నారు ఆ లొకేషన్. సరౌండింగ్స్‌లో ఎలాంటి గ్రోత్ ఉండట్లేదు. ఈవెన్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఏమీ లేవు. ప్రాపర్ కనెక్టివిటీ లేవు. జనరల్‌గా అలాంటి లేఅవుట్స్ ఫెయిల్ అవుతాయి. సో, ఇవన్నీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి క్లయింట్స్ ఎక్స్‌పీరియన్స్ చేసేసారు. సో, ఇప్పుడు అలాంటి లేఅవుట్స్‌కి వెళ్ళట్లేదు. సో, అలాంటి లేఅవుట్ టేకప్ చేస్తే నేను కూడా ఏమనాలి? డౌన్ ఉంది మార్కెట్. మార్కెట్ డౌన్ ఉంది. ఏం లేదు అనాలి. నేను అలాంటి లేఅవుట్స్ డీల్ చేయట్లేదు. కొంచెం ప్రైస్ హైయర్ సైడ్ ఉన్నా కూడా ఓఆర్ఆర్‌కి ప్రాపర్ కనెక్టివిటీ ఉందా లేదా? అట్‌లీస్ట్ 500 మీటర్స్‌లో హౌసింగ్ ఉందా లేదా? ఫ్యూచర్‌లో ఇక్కడ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉందా లేదా? ఇన్ కేస్ నేనే పర్చేజ్ చేస్తే నేను ఒక 4 ఇయర్స్ తర్వాత రీసేల్ చేసుకోవాలి. ఎగ్జిట్ అవ్వాలి. నేను ఎగ్జిట్ అవ్వగలనా? ఎంత ప్రాఫిట్‌తో ఎగ్జిట్ అవుతాను? క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచిస్తున్నాను. క్లయింట్ నీడ్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాను. నేనంటే నేనని కాదు. సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ అన్నీ అదే. సో, అలా క్లయింట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్, డెవలప్‌మెంట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్, గ్రోత్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ మనం ఈరోజు తీసుకొస్తే 100% సక్సెస్ అవుతాం. అంతేగాని ఏదో చెప్పి అమ్మేద్దాం, ఏదో అద్భుతాలు, బ్రోచర్సు ఇవన్నీ చూపించి అమ్మేద్దాం అంటే దోస్ ఆర్ నాట్ ద డేస్ అండ్ ఆ రోజులు అంటే ప్రెజెంట్ అయిపోయినాయి. మార్కెట్‌లో అదే జరుగుతుందంటారా? మీరు అదే చెప్పేది? జరుగుతుంది. అదే జరుగుతది కూడా. ఏదో చూసి అరచేతిలో వైకుంఠం చూపించి అమ్మేద్దాం అని చెప్పి అనే టైప్‌లో. పరిస్థితులు లేవు. ఇక ముందు కూడా ఉండబోవు. ఓకే. సో, వి నీడ్ టు చేంజ్. యెస్.